దాంతోపాటు ప్లాంట్స్కి ఎమోషన్స్ ఉండవు. చాలామంది అనుకుంటారు మొక్కలు ఏడుస్తాయా, మొక్కలకు మనసు ఉంటుందా అని. ప్లాంట్స్ ఆర్ నాట్ సెంటియంట్ బీయింగ్స్. వాటికి మనలాగా ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. కానీ అవి కూడా కమ్యూనికేట్ చేయగలవంట. ముఖ్యంగా దాని మెకానిజం ఆఫ్ కమ్యూనికేషన్ అనేది రకరకాల సౌండ్స్ ద్వారా, ఆ సౌండ్స్ కొన్ని ఇన్సెక్ట్స్కి మాత్రం వినిపించగలవంట. అండ్ మొక్కలు కూడా ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటే, ఒక మొక్క ఇంకో మొక్క కమ్యూనికేట్ చేసుకోగలదా, ప్లాంట్ కమ్యూనికేషన్ ఉందా, దీని మీద కూడా రీసెర్చ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇవే కాదు, ఎదిగే కొద్దికి మొక్కల్లో కూడా కొన్ని కెపాసిటీస్ డెవలప్ అవుతాయి, ఆటోమేటిక్గా కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయంట. ప్రత్యేకంగా ఇప్పుడు కాఫీ ఉందనుకోండి, కాఫీ ప్లాంటేషన్లో కెఫీన్ అనేది ఉంటుంది. దీనివల్ల చాలా ఇన్సెక్ట్స్ వచ్చి అవి తినలేవు, చేదుగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా టొమాటోస్ లాంటి ప్లాంట్స్, టొమాటో చెట్లు లాంటి చెట్లు ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తున్నాయి అని ఉన్నప్పుడు మిగతా చెట్లు కూడా సిగ్నల్ ఇవ్వడానికి కొన్ని కాంపౌండ్స్ రిలీజ్ చేస్తే మిగతా చెట్లు కూడా ఆ రిపెలెంట్స్ తయారు చేసుకుంటాయంట. అదేవిధంగా స్పినాచ్ కావచ్చు, పైనాపిల్ కావచ్చు, కివి కూడా చిన్న చిన్న ముళ్ళు లాంటి పదార్థాలు వాటిలో తయారు చేసుకున్నాయి. ఎందుకు? ఇన్సెక్ట్స్ తింటే, వామ్స్ కానీ అవి తింటే కనుక ఆ ముళ్ళు ఇరుక్కుని అవి వచ్చి తినమన్నమాట రెండోసారి. మనకు కూడా మన పైనాపిల్ కానీ కివీ లాంటివి తింటున్నప్పుడు చిన్న చిన్న ముళ్ళు లాంటి గొంతులు తగులుతూ ఉంటాయి. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి తినలేమన్నమాట. కాబట్టి ఆ న్యాచురల్గా ఆ రెసిస్టెన్స్ అనేది తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట.